చూసుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాని వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నాయన నీ దైవదాసుడిగా లేపడుండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడి స్వరం ఇచ్చేవాడిగానే దేవనల్ని పెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మరి మార్కు రాసిన సువార్త చివరి చాప్టర్లో ఉన్నాం. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు 4 నుంచి 8 వరకు చదువుకున్నాం. వాక్య భావంలో చూసినప్పుడు ఇక్కడ మొదటి ఈ 16వ అధ్యాయం చూసినప్పుడు కనుక యేసు ప్రభు వారి యొక్క శిలువ కార్యం అయిన తర్వాత పునరుద్ధాన సమయంలో పునరుద్ధారణ తర్వాత మాట్లాడిన మాటలు ఎందులో చదువుకున్నాం. యేసు ప్రభు వారు మరి ఆయన జీవించిన కాలము 33 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో పరిచర్యను ఆయన సమాప్తమైంది అని ఆ సిలువలో క్లోజ్ చేశాడు ఆ మినిస్ట్రీని. ఆయన సిలువలో మనకు ప్రాణం పెట్టి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరిగిన సంఘటన చదువుకున్నాం. అందులో చిన్న పునరుద్ధాన మెసేజ్ కాదు, కానీ దేవుని వాక్యభావం అందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకున్న పేరు మొట్టమొదటి చూసినప్పుడు పేర ఈ ఆదివారం పునరుద్ధాన దినము, సబ్బాతు శనివారము యూదులు ఆచరిస్తారు. సబ్బాతున పోరు. యేసు ప్రభు వారు శుక్రవారము సమాధి చేయబడ్డారు. అయితే శుక్రవారం సాయంకాలం అవడం వల్ల యేసు ప్రభు యొక్క దేహమునకు వారు అత్తరు పూసే అవకాశం లేదు. అంటే ఆల్రెడీ పూశారు, మరి 2 వ్యక్తులు చేశారు, వారు చూశారు. కానీ అందరూ కలిసి జనరల్గా చేసేదాన్ని శిష్యులు, ఎందుకంటే శిష్యుల్లో ఉన్నవారు మరి 3 స్త్రీలు ఎందుకంటే 2 మరియలు, ఒక సలోమి, 3 కలిసి మరి ఆ ఉదయకాలమే పునరుత్థాన దినం మన ఆదివారం రోజు సమాధి దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాం. ఈ అధ్యాయంలో ప్రారంభంలో చూసినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వారు వెళ్తున్నప్పుడు వారు డిస్కషన్ చేస్తున్నారు ఏంటంటే ఆ రాయిని ఎలా తొలగిస్తాం. అది పెద్ద రాయి, వాజ్ అ బిగ్ స్టోన్ అంటే లార్జ్ స్టోన్. ఆ పెద్ద రాయి స్త్రీలు కాబట్టి కష్టమే, పురుషులైన ముగ్గురైన కష్టమే. కాబట్టి అది ఎలా తొలగిస్తాము, ప్రభు యొక్క దేహమునకు ఎలా మన యొక్క ఆ యొక్క సుగంధ ద్రవ్యములు ఎలా పూస్తామని ఆలోచనలో వెళ్తున్నారు. యేసు ప్రభు వారు తిరిగి లేస్తారన్న ఆలోచన లేదు, వాళ్ళు అనుకోవట్లేదు, ఇంకా ఆ విశ్వాసంలోకి రాలేదు. ప్రభు నిజంగా ఒక చనిపోయిన వ్యక్తి లేవడం అంతవరకు ఎప్పుడు చూడలేదు. కాబట్టి లాజరును లేపాడు, ప్రభు లేపాడు, కానీ వాళ్ళంతలో వాళ్ళు లేవడం చూడలేదు. కాబట్టి ప్రభు లేస్తానని చెప్పినా కొంత నమ్మశక్యంగా లేదు. కాబట్టి వాళ్ళు ఒక శవాన్ని చూడడానికి వెళ్ళారు. అక్కడికి చెప్పాలండి యేసు ప్రభు వారి యొక్క దేహమును చూడడానికి, చనిపోయిన దేహమును చూడడానికి వెళ్ళారు. మార్గంలో మాట్లాడుకుంటున్నారు, రాయి ఎలా దొరలించుతామన్నప్పుడు ఎటకేలకు ఆ సమాధి దగ్గర చేరుకునే లోపల ఆ రాయి దొరలించబడి ఉన్నట్టుగా చూస్తాం. రాయి దొరలించబడి ఉన్నది. మరి అందులోకి వెళ్ళి చూచారు. దొరలిచ్చింది ఓపెన్ ఉంది కాబట్టి దొరలిస్తారని ఆలోచన లేదు. కాబట్టి డైరెక్ట్ వెళ్ళి చూడొచ్చు, ప్రభు మనం వచ్చిన పనిని చేయొచ్చు అనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు పిల్లలు అక్కడ మరి చక్కగా పిల్లల ఒక వ్యక్తి యవనస్తుడు అంటాడు. దేవుని దూతకు యవనస్తుడు అంటాడు, యంగ్ అంటాడు కదా. యంగ్ ఎందుకు చెప్పమ్మా యంగ్? పరలోకంలో ఓల్డ్ ఏజ్ ఉండదు, ఓన్లీ యంగ్ ఏజే ఉంటుంది. 100 లోపు చచ్చినోడు వాడు యమనస్తుడు అంట. దెర్ ఇస్ నో ఓల్డ్ ఏజ్ ఇన్ ది హెవెన్. ఇక్కడే మనకు ముక్కడము చేయడము, ఇది రావడం అది రావడం లేదు, అక్కడే ఉండదు. అంతా అన్నీ ఆల్వేస్ యంగ్. అదే పరలోకం నుంచి దేవుని దూత యవనం అంటాడు, యవనస్తుడు రూపంలో కనపడ్డాడు. అక్కడ కూర్చున్నట్టుగా చూస్తాము. ఆ స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు మీరు నజరేయుడైన యేసును వెతుకుతున్నారు కదా, ఆయన ఇక్కడ లేడు. He is risen. Hallelujah. ఆయన లేవకపోతే ఈరోజు నీకు నాకు పని లేదమ్మా సంఘంలో. అందరిలో ఒకడైపోయేవాడు, అందరిలో కూడా కాదు. ఈ సమ్వన్ స్పెషల్, సమ్వన్ ఆల్ మైటీ, శక్తిమంతుడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు అలే చెప్తాం, అంటే నాకు కొంత నమ్మలేదు. హల్లెలూయా. నమ్మకపోతే కష్టం, ఎందుకంటే పునరుత్థాన అనుభవంలో ఉండి పునరుత్థానంలో ఉన్నప్పుడు నిజంగా దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచను, ఈస్ రిసన్ అని చెప్పిన మాట చెప్తున్నారు. కమ్ అండ్ సీ ది ప్లేస్.
డౌట్ ఉంటే వచ్చి ఆ ప్లేస్ చూడమంటాడు. ఎక్కడైతే ఆయన పడుకోబెట్టారు, ఎక్కడైతే ఆయన సమాచారం, కమ్ అండ్ సీ ది ప్లేస్ అని చెప్పినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభాగంలో ఇక్కడ చూసినప్పుడు, ఇక్కడ మార్కు రాస్తున్నప్పుడు మార్కు ఒక దేవదూత అంటాడు, ఒక వ్యక్తిని మాట్లాడతాడు. మరి లూకాకి వెళ్తే మాత్రం 24 ఇద్దరు అంటాడు. అక్కడ మీరు చూసుకోవచ్చు. మార్క్ సేస్ 1 అండ్ లూక్ సేస్ 2. వై? ఇప్పుడు ఇద్దరు అన్నారు అనుకోడు, ఎంతమంది వచ్చారంటే ఒకరని ఒకరు, ఇద్దరని ఒకరు అన్నారు అనుకోండి, అంటే ఏముండదు దాని ఉద్దేశం ఏంది? ఎవరో ఒకరు అబద్ధం చెప్పినట్టు, తప్పు చెప్పినట్టు కదా. ఒక వ్యక్తి ఒకటి చెప్పి ఒక వ్యక్తి 2 చెప్తే ఎవరు కరెక్ట్ అమ్మా? ఎవరో ఒక్కరే కరెక్ట్ ఉంటారు, ఇద్దరు కరెక్ట్. ద థింగ్ ఈజ్ దట్ బోత్ ఆర్ కరెక్ట్. హల్లెలూయా. మీరు బైబిల్ అనొచ్చు. ఎలా ఇప్పుడు అడుగుతారు, కొందరు అడుగుతారు, ఆయన ఒక్కడని రాసి ఇద్దరు రాసిండు, అంతా బాక్వాస్ మాటలు ఏం మాట్లాడుతారు, ఎట్లయితుంది? ఆయన ఇద్దరు చూసి నేను ఒక్కరు చూసి ఎట్లా చూసిండు? అది కూడా వచ్చు. ఎందుకంటే మనకు చాలా కౌంటర్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీ షుడ్ నో వై మార్క్ ఈజ్ సో పర్టికులర్ ఈజ్ సేయింగ్ దట్ వన్. అంటే దేవుని వాక్ మార్క్ ఎలా ఉంటుందంటే, మార్క్ యొక్క రైటింగ్ చూసినప్పుడు ఈజ్ వెరీ డైరెక్ట్. అక్కడ 2 ఉన్నారు, 4 ఉన్నారు, 10 మంది ఉన్నారు కాదు. ఎవరైతే మాట్లాడుతుందో ఆ వ్యక్తితోటి మాత్రమే సంబంధము. 100 మంది ఉండొచ్చు అక్కడ, కానీ మార్కు చూస్తుందంటే మాట్లాడుతున్న వ్యక్తికి ఆ స్త్రీలకే సంబంధం. ఒక వ్యక్తి మాట్లాడతారు, 10 మంది మాట్లాడరు కదా. అక్కడ చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్న ఆ దేవుని దూతని గురించి డిస్క్రైబ్ చేస్తారు. బోత్ ఆర్ కరెక్ట్. నేను అన్నారు అనుకోండి, అక్కడ 2 అన్నారు, ఇక్కడ 2. అవును, ఇద్దరు వచ్చారు. మరి మార్క్ ఒకటి, ఆయనేం అప్పుడే మాట్లాడు, ఇద్దరు వచ్చి ఒకటే మాట్లాడు. సో దట్ యూ కెన్ సైలెన్స్ ఎవ్రీబడి. అలాగే దేవుని వాక్యం ఆలోచించినప్పుడు మాకి సో ఫోకస్ దేవుని వాక్యం. అంటే మత్తయి సువార్తలు అంటాడు కదా, తల్లి పోయి యేసు ప్రభుని అడిగిందంట, 2 శిష్యుల పక్షాన వెళ్ళి, నా కుమారులు ఒకటి కుడి పక్కన ఒకటి ఎడం పక్కన కూర్చోమని. మార్క్ ఏం రాస్తాడు తెలుసా? 2 శిష్యులే పోయి అడిగిరా రాస్తాడు. ఇద్దరు తప్ప అంటే ఇద్దరు. మార్క్ అంటాడు, ఒకవేళ తల్లి ఎందుకు అడుగుతుంది, ఇలా ఆశ లేకపోతే ఎందుకంటే వీళ్ళే అడిగిచ్చిండు, పుస్తకం అడిగినా కూడా. అందుకే డైరెక్ట్గా అంటాడు. అందుకే మార్క్ ఈజ్ వెరీ డైరెక్ట్. అందుకంటే అక్కడ ఎంతమంది ఇంపార్టెంట్ కాదు, 1 person వాజ్ స్పీకింగ్, దట్ వన్ వాజ్ ఇంపార్టెంట్. అందుకే ఆయన మెన్షన్ చేస్తూ ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు కోట్ చేస్తూ మనకు రాసినట్టుగా చూస్తాం. అందుకే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నంటే, మనకు తెలియలేదు అనుకో, అటు ఇటు కన్ఫ్యూజన్ అవుతుంది. మనం కూడా డౌట్, నిజంగానే కదా, మనకు లేని అనుమానాలు వస్తాయి కదా కొన్నిసార్లు. నిజంగానే కదా, చాలా కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు దేవుని వాక్యభావం చెప్పినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ ఆ మాట్లాడుతున్న మాటలో 7వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన చెప్తున్న మాటను చూద్దాం. ఒక మాట చూద్దాం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్ళుచున్నాడనియో ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియో ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ. శిష్యులలో పేతురు లేడా? ఆయన శిష్యులతో చెప్పంటే అయిపోతుంది. పేతురే పెద్దోడు కదమ్మా. పేతురు ఈజ్ ది నెక్స్ట్, ఈజ్ అ లీడర్. తర్వాత సంఘాన్ని మోసేవాడు నెక్స్ట్ ఇన్ కమాండ్. అలాంటి పేతురును మన శిష్యుల్లో కలపకుండా అక్కడ మాట్లాడుతున్నప్పుడు అంటాడు కదా, మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి మరియు పేతురుకు చెప్పండి. ఇన్ స్పెసిఫిక్ పీటర్. ఇది ఎవరితో మాట్లాడుతున్నది తెలియదు, ఎవరి పేరు పెట్టి. ఈరోజు మన పేరు పెట్టుకోవచ్చు అక్కడ. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిజంగా దేవుడు వాక్యం ఆలోచన. లెట్ మీ స్టే కొంచెంసేపు ఇంట్రడక్షన్ ఉండొచ్చు కదా, ఇంకొంచెం టైం అవుతుంది, కానీ లెట్ మీ స్టే, ఎందుకంటే చాలా వండర్ఫుల్. ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు అంటుండు, మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్తున్నాడు అంటాడు. ఏమంటాడు? ఈస్ గోయింగ్ హెడ్ ఆఫ్ యూ. యేసు ప్రభు యెరూషలేములో సిలువ వేయబడ్డారు, చనిపోయబడ్డారు, పాతిపెట్టబడ్డారు, తిరిగి లేచారు, పునరుత్థానయ్యారు. వై నాట్ ఇన్ జెరూసలేం? యెరూషలేములోనే అలా కనపరుచుకోవచ్చు కదా. యెరూషలేములోనే శిష్యులు వాళ్ళు అక్కడనే పిలిపించి, ఇక్కడే నేను లేచానురా ప్రభు, నేను లేచానురా బాబు అని చెప్పొచ్చు కదా. కానీ ఇక్కడ యేసు ప్రభు ఐఎమ్ గోయింగ్ అహెడ్ ఆఫ్ యూ టు గలిలీ.
ఎందుకు ఉండొచ్చమ్మా? ఎనీ ఆన్సర్స్? వై గలిలీ? గలిలీకి ఎందుకు వెళ్తున్నాడు ప్రభు? అక్కడ లేచిన వాడు అక్కడ చూపిస్తే పని జరగదంటే పని జరుగుతుంది, కానీ అటువంటి గలిలీకి వెళ్ళమంటున్నాడు. అని ఉండాలి లేదమ్మా? ఎందుకు 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 ఎనిబడి? పరిచర్య గలిలీ నుంచి ప్రారంభమైంది. హల్లెలూయా! ఇక్కడ యేసు ప్రభు వారి శిష్యులు పిలిచింది గలిలీ ఆ సముద్రం దగ్గర పిలుచుకున్నాడు కాబట్టి, ఆ సముద్రం దగ్గర పరిచర్య స్టార్ట్ అయింది కాబట్టి, ఆ పరిచర్య అయితే ప్రభు తర్వాత చేయాలో ఆ పరిచర్య ఇట్ హ్యాస్ టు బి రీస్టార్టెడ్ ఫ్రమ్ గలిలీ. ఎక్కడి నుంచి అయితే వాళ్ళు పిలుచుకొచ్చాడు? గలిలీ సముద్రం దగ్గర పిలిచాడట. ఆయన అక్కడ పిలిచాడు కాబట్టి ఎక్కడైతే ప్రభుని నమ్ముకున్నారో, ఎక్కడైతే ప్రభు పరిచర్య ప్రారంభించాడో, ఈ పరిచర్య ప్రభు తర్వాత పరిచర్య కూడా అక్కడి నుంచే ప్రారంభించాలి. కాబట్టి ప్రభు ఐఎమ్ గోయింగ్ అహెడ్ ఆఫ్ యూ దేర్ సో దట్ యూ క్యాన్ రీస్టార్ట్ యువర్ మినిస్ట్రీ ఫ్రమ్ దేర్. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో ఏ మాట కూడా ప్రభు నిజంగా అక్కడ ఎరుషలేం ఆయన చూపించుకుంటే అయిపోతుంది. ఎరుషలేంలో చాలాసార్లు కలిశాడు, సెకండ్ ఇష్యూ. కానీ మొట్టమొదట హీ వాంట్ టు షో హిమ్సెల్ఫ్ ఇన్ ది గ్యాలరీ వేర్ హి హస్ కాల్డ్ దెమ్ టు బి హిస్ డిసైపుల్స్. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు ఆ గలిలీకి వెళ్తున్నప్పుడు శిష్యులు అంటున్నారు, శిష్యులందరికీ పిల్లల గలిలీయాకు మీకంటే ముందుగా వెళ్తున్నాను. ఎందుకు ప్రభు వెళ్తున్నాను? ఎందుకు వెళ్తున్నాడు అంటే తెలుసా? ఈ పునరుత్థాన అనుభవం మీరు పొందుకోవాలి. యూ హ్యావ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిజరక్షన్. ప్రభు లేచాడు, ప్రభు సజీవుడుగా ఉన్నాడు, ప్రభు మరణమును జయించి లేచాడన్న అనుభవం మీకు గలిలీలో దొరుకుతుంది. గో అండ్ కమ్ దేర్. అక్కడ వచ్చింది వాక్యపాం. పిల్లలు నా వాక్యభావంలోకి లెట్ మీ కమ్ ఇంటూ. ఇప్పుడు ఈరోజు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, ఇక్కడ దేవుని వాక్యభావంలో చిన్న మొట్టమొదటి పిల్లలు చూసినప్పుడు ఇక్కడ అంటుడు, మీరు వెళ్ళి మీ వెళ్ళి శిష్యులకి వెళ్ళండి, నేను గలిలీయకు వెళ్తున్నాను, అక్కడ మీకు పునరుత్థాన అనుభవం, యు విల్ ఎక్స్పీరియన్స్ ద రిసరెక్షన్. ప్రభు లేచిన ప్రభును చూసే ఆ పునరుత్థాన అనుభవంలో మీకు రావాలంటే శిష్యులందరూ కూడా అక్కడికి రావాల్సింది. కాబట్టి కాల్ ఆల్ ఆఫ్ దెమ్ టు ది గలిలీ. ఆ గలిలీయకు రమ్మని వారికి చెప్పు. దాంతోపాటు పేతురు అండ్ పీటర్ అంటాడు. Why Peter? దేవుడు ఎవరితో మాట్లాడచ్చు? అండ్ జోయల్ అంటున్నాడు, అండ్ శామ్యులు, అండ్ శాము, ఎవరి పేరు పడితే వారి పేరు ఈరోజు పెట్టుకో. దేవుడు అంటున్నాడు ఆ వ్యక్తిని ఆ గలిలీ ఆ పునరుత్థాన అనుభవంలోకి ఎందుకు రమ్మంటున్నాడంటే దేవుని వాక్య భాగంలో చిన్నాడు పీటర్. ఎందుకంటే పిల్లరా ఇక్కడ చాలా పీటర్ యొక్క మెంటాలిటీ చూసినప్పుడు ఎందుకంటే పీటర్ ఏమంటుందంటే ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆయన ధనన స్థితిలోకి వచ్చాడు. పేతురు బహుశా ప్రభును వెంబడించిన పేతురు వెంబడించినంత ఇదిగా ఎవరు వెంబడించలే శిష్యులు. ఎందుకంటే వాస్ దేర్ ఎవ్రీ ప్లేస్. యేసు ప్రభు వెళ్ళిన ప్రతి అద్భుతంలో ఆయన ఉన్నాడు, ప్రతి విషయంలో, ప్రతి పరిచయంలో ఆ 3.5 సంవత్సరాల పాటు ప్రభుతో ఉన్నాడు కదా. రూపాంతరం కొండ దిగితే ఎక్కడ వెళ్ళాడు? ఆల్వేస్ ప్రభు ఒక ఆయనతో ప్రభుతో సహా పరిచయం చేసిన వాళ్ళు. అలాంటి పేతురు ప్రభులా నడిచినవాడు. ప్రభు నీళ్ళ మీద నడిచేస్తాడు కదమ్మా ఒక సందర్భంలో కదా, నీళ్ళ మీద నడుచుకొని వస్తాడు. శిష్యులను పంపిస్తారు, బోట్ మీద వెళ్తుంటాడు. మధ్యరాత్రి ఆయన నీళ్ళ మీద నడుస్తూ వస్తుంటాడు. వస్తున్నప్పుడు శిష్యులు అందరూ చూసి ప్రభుని చూసి ఏమనుకుంటారమ్మా? దయ్యం గోస్ట్ అని కూడా. నీళ్ళ మీద నడుస్తుండే అమ్మో దయ్యం కాదురా బాబు, దేవుడు. ఇట్స్ ఆయన నడిచి వస్తున్నప్పుడు పేతురు అంటాడు, ప్రభు నిజంగా నీవైతే నేను కూడా నడవాలా, నేను కూడా నడవాలన్నాడు. ప్రభు అన్నాడు ఓకే కమ్ అన్నాడు. 2 అడుగులు చక్కగా నడిచాడు. 2-3 అడుగుల తర్వాత మునిగిపోవడం మొదలుపెట్టాడు. ప్రభు నన్ను రక్షించు అన్నప్పుడు ప్రభు చేయి చాపి పట్టుకున్నాడు. వై డిడ్ యూ డౌట్ అంటాడు. ఒక రంగంగా ఆ 11 మంది చేయలేదు. ప్రభు పేతురు ఆ 2 అడుగులు 3 అడుగులు నడిచి ఆ ప్రభువులా నడిచాడు, నీళ్ళ మీద నడిచాడు, అంత చేయగలిగిన వాడు. బట్ he failed.
అంతేకాకుండా ఆ చివరి భోజనంలో వచ్చినప్పుడు ఆ భోజన సమయంలో ఉన్నప్పుడు అందరూ ప్రభుత్వప్పుడు పేతురు అంటాడు, నేనైతే నిన్ను డినై చేసే సమస్య లేదు అంటాడు కదా. ఐ విల్ నాట్ డిసోన్ యూ అంటాడు. వీళ్ళందరి సంగతి నాకు తెలీదు, నేనైతే నిన్ను డిసోన్ చేసే పని, నీ కొరకు చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను పేతురు. ప్రభు అన్నాడేమాడు, ఈ రాత్రికి కోడి కోయక ముందు నీవు నాకు ముమ్మార్లు నన్ను ఎరగనంటావంటాడు. ఆ ప్రకారమే 3 సార్లు నిజంగానే ప్రభువుని ఎరగనన్నట్టు తర్వాత కోడి కూసినట్టుగా చూస్తాము. పేతురు ఏడ్చాడు. He was crying like anything, like a child he was crying. పేతురు అప్పుడు అనుకున్నాడు ఏంటంటే, ఐ యామ్ ఎ ఫెయిలియర్, నేను ప్రభువుని వెంబడించలేను, నేను ప్రభువుని ఇంకా వెంబడించలేను, ప్రభుతో నేను ఇంకా పరిచయం చేయలేను, ఇంకా నేను పరిచయంలో ముందుకు వెళ్ళలేను, ఇంకా చేయలేను, ఐఎమ్ డన్ అంట. And God is saying that I am not done with you. Hallelujah. Jesus ఎందుకు పేతురు అన్నాడు, I am not done with you. You might think you are done, but I am not done with you. ఒక పరిస్థితి మీకు చూపించాలని ఆశ, ఇండియన్ కండక్షన్లో ఉన్నాను, పరిస్థితి చూపించాలని ఆశ కలిగారు. యోహాను సువార్త 21వ అధ్యాయము ఒక్కసారి చూద్దాం, ఒక వచనం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అక్కడ పేతురు తన పరిస్థితి చెప్తాడు. ప్రభువు చనిపోయిన తర్వాత పేతురు చేసే పనిని చూద్దాం, ఒకసారి చూద్దాం. దేని వాక్యపోదాం. సీమోను పేతురు ఏమంటుందమ్మా, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము మీతో కూడా వచ్చదమట. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత పేతురు పరిస్థితి చూడండి అమ్మా, బ్యాక్ టు బిజినెస్. అవునా కదా, ఎక్కడికి వెళ్ళొచ్చి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఏమంటున్నాడు, అయిపోయింది పరిచయం, డన్. యేసు ప్రభు వచ్చాడు, శిలువ కార్యం చేశాడు, చనిపోయాడు, ఇంకా చూడలేదు కదా ప్రభుని, డన్, అయిపోయింది. కాబట్టి మినిస్ట్రీ అయిపోయింది, నౌ ఇట్స్ డన్. మళ్ళీ ఏం చేయాలి, ఏం చేయాలి, మనకు తెలిసిందో చేయాలి. ఎప్పుడైనా చేస్తాం, ఎప్పుడన్నా మనము ఏదైనా ఉత్సవం వదిలేసినాం అనుకో, అది అన్నీ చేస్తాం, అది చేసినాం, మళ్ళీ అదే బాగుండు, ఆడికి వెళ్ళిపోదాం మంచిగా, ఎందుకంటే మనకు వచ్చింది అదే కాబట్టి. విల్ గో బ్యాక్ టు, పేతురుకు వచ్చింది మన చేపలు పట్టడం వచ్చు కాబట్టి లెట్ మీ గో బ్యాక్ టు ఫిషింగ్. పోయేటప్పుడు కమ్మనే పోవచ్చు కదా, ఎవరు మూసుకొని పోవచ్చు కదా, పోతున్నప్పుడు ఎండ పెట్టుకోవడానికి చాలాసార్లు మనం ఏంటంటే వెతురుకున్న రమ్మనం, నేను పోతున్నా ఎందుకు నువ్వు వస్తావని అడగకుండా, నేను పోతున్నా, నువ్వు పోతే పోరామా, ఎందుకు చెప్తున్నట్టే, నువ్వు కూడా రా. ఏ పేతురుతో చెప్పమన్నాడో, సాతాను నిన్ను జయించడానికి కోరుకున్నాడు. నీ మనసు తిరిగినప్పుడు నీ యొక్క సహోదరుని నడిపించవలసిన పేతురు అంటున్నాడు. ఎక్కడ నడిపిస్తున్నాడు, చేపలు పట్టడానికి నడిపిస్తున్నాడు. He says, I am done. అందుకే యేసు ప్రభువు, I am not done with you. అందుకే అంటాడు శిష్యులకు, పేతురుకు, అండ్ పీటర్, ఎందుకంటే పునరుత్థానంలో రావాలి. యేసు ప్రభు చనిపోతే పరిచయం ఆగిపోయింది, ఆయన తిరిగి లేచాడు కాబట్టి there is a great ministry starting from Galilee. Hallelujah. ఆ పునరుత్థాన అనుభవంలోకి రావాలి. నువ్వు ఆ పునరుత్థాన అనుభవంలోకి నువ్వు వస్తేనే కానీ నువ్వు ఆ పరిచయం చేయలేవు. ఎందుకంటే ప్రభు తిరిగి లేచాడని నువ్వు నమ్మాలి ఆ యొక్క పరిచయం చేయడానికి. అందుకే అంటున్నాడు. ఈరోజు ఎందుకు ఈ మాట నాకు చెప్పిన సంఘానికి ఏమంటే, చాలామంది ఈరోజు ఏం చేస్తుంటే, మనందరం కూడా యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు చాలాసార్లు ఉద్యోగంగా పనిచేస్తాము, దేవుని పనిలో ముందుకు వెళ్తుంటాం, అన్ని చేస్తున్నాం, 1-2 చోట్ల ఫెయిల్ అవ్వగానే ఏమంటాడు, విల్ గో బ్యాక్ అగైన్. వద్దులే, మనం పరిచయకు సూట్ కాములే, దేవుని పనికి సూట్ కావాలి, మన పని మనం చేసుకుందాంలే. చాలామంది ఈరోజు ఉంటారు. అందుకే హ్యాండ్ అని పెట్టుకోమని, హ్యాండ్ మన పేరు పెట్టుకోవాలి. ఎందుకంటే వీఆర్ నాట్ డన్. గాడ్ సేస్, ఐఎమ్ నాట్ డన్ విత్ యూ. స్టార్టింగ్లో ఉరుకులాడు చేస్తాం కదమ్మా. సాక్ష్యం చెప్పమంటే మైక్ ఏడుంది, నేను సాక్ష్యం చెప్పాలంట, తాపేసం తీసుకున్నా. కరెక్ట్గా 1 సంవత్సరం బల్లారాధనలా ఎప్పుడు ఉండేది కదా. ఏమన్నా జ్వరం వచ్చింది, తగ్గిందమ్మా, వస్తుంటుంది పోతూనే ఉంటుంది. ఇప్పుడు దానికి చెప్పాలా, చల్లబడిపోతుంటావు. ఎందుకంటే యూ థింక్ దట్ ఐఎమ్ డన్. You are not done. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట, you are not done. Still I need you in the ministry. ఈ రోజు నిన్ను పిలిచిన పర్పస్ ఫుల్ఫిల్ అయ్యే వరకు I am not going to leave you. You are not done. You are not done with me.
మీరు మాట్లాడాలనుకున్న మాట ఈరోజు నీతో నాతో ఉన్నారు. పేతురులా చాలామంది ఈ స్వభావంలోకి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు చేస్తున్నప్పుడు బాగానే చేస్తున్నాం, కానీ కొన్ని ఫెయిలియర్స్ వచ్చినప్పుడు మన జీవితంలో మనం వెనక్కి వెళ్ళిపోతుంటాం. మనం కాలేము. ఆత్మీయ జీవితంలో చాలా బాగా నడుస్తున్నాం. ఎక్కడికి వెళ్ళి ఒక పడిపోతానికి ఏం చేస్తుంటే మనం మర్చిపోతాం. నీతిమంతుడు 7 మార్లు పడిపోతే తిరిగి లేస్తాడు సంగతి మర్చిపోతాం. కదా ఒక్కసారి పడగానే మనతోటి కాదు ఇక ఆత్మీయ జీవితం అటే పోతుంటాం. ఇక పడిపోయిన అటే పోతుంటాం. దేవుడు అందుకే ఈరోజు మాట్లాడుతాం నీతో నాతో, యు ఆర్ నాట్ డన్. అందుకే అంటాడు అండ్ పీటర్ ఆ పునరుత్థానుభవంలో వచ్చినప్పుడు ఆ యేసు రక్తంలో ప్రతి పాపం కడగబడదు. ఆ సిలువను స్మరించుకుంటూ నేను వచ్చి పరిమితమైన జ్ఞాపకం చేయటకు దీన్ని చేయుడి అని ప్రభు చెప్పాడు. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సిలువ కార్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ యేసు రక్తంలో ప్రతిరోజు కడుక్కుంటూ ముందుకెళ్తున్నప్పుడు యూ విల్ బి స్ట్రాంగ్. యూ విల్ నాట్ థింక్ దట్ ఐఎమ్ డన్. ఐఎమ్ నాట్ డన్. జీసస్ సేస్ I am not done with you, Peter. అందుకే ప్రభు పట్టుకున్నప్పుడు ఏమంటాడమ్మా, సముద్రం దగ్గర పట్టుకున్నప్పుడు అంటే పేతురు, అది ఇంకో సబ్జెక్ట్లో వెళ్ళిపోతుంది. బరియోనా, వీళ్ళందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటాడు. 3 సార్లు అడిగాడు కదా. 3 సార్లు అంటే సీమోను బరియోనా, సన్ ఆఫ్ జాన్, do you love me more than these people? ఈరోజు ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడు. మీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తే I am not done with you. I'm not done with you. అందుకే అంటాడు ప్రభు అంటున్నాడు and Peter శిష్యులందరూ ఒక ఎత్తు, ఈరోజు నేను ఒక ఎత్తు అనుకోవాలి. పిలవచ్చు సంగమంతా ఒక ఎత్తు, నేను ప్రభుకు ఒక ఎత్తు. ఐఎమ్ సమ్వన్ స్పెషల్ ఫర్ ఎ పర్పస్. ఐఎమ్ సమ్వన్ స్పెషల్. పేతురును ఊరికైనా పిలుస్తుంది. దేవుడు వాక్యభావంలో చూసినప్పుడు పేతురును ఊరికైనా పిలుస్తుంది. ఎందుకు పిలిచాడు తెలుసా? ఒకసారి చూద్దామా. మత్తయి సువార్త 4:19 పేతురును పిలిచినప్పుడు, దేవుడు పేతురును పిలిచినప్పుడు నిజంగా ఒక చక్కగా బహుశా వేరే వాళ్ళతో అన్నాడో లేదో తెలియదు కానీ ఒక మాట అంటాడు. చిన్న పేతురును పిలిచినప్పుడు 4వ అధ్యాయము అక్కడ పేతురు అతని సహోదరుడు ఆండ్రియా ఉంటారు. 4వ అధ్యాయం 19 చూద్దాం. ఒకసారి చూద్దాం. లెట్ us see purpose. పిల్లల వాక్యభావంలో నా ఫస్ట్ పాయింట్లోకి వచ్చారు. పర్పస్. వై డిడ్ జీసస్ కాల్ పీటర్ అంటే ఒకసారి చూద్దాం. 19 నా వెంబడి రండి. యేసు ప్రభు వారు పేతురును ఆంద్రియాను పిలిచినప్పుడు నా వెంబడి రండి. కమ్ అండ్ ఫాలో మీ. నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. తమ వడలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు కమ్ అండ్ ఫాలో మీ. నన్ను వెంబడించమని చెప్పినప్పుడు అంటున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు? యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే కమ్ అండ్ ఫాలో మీ, ఐ మేక్ యూ ది ఫిషర్స్ ఆఫ్ ది మెన్ అంటాడు. మనుషులను పట్టు జాలరులుగా మిమ్మల్ని చేస్తున్నాడు. పేతురును ప్రభు ఎందుకు పిలిచాడంటే మనుషులను పట్టు జాలరులుగా పిలిచాడు. ఎందుకు నాట్ డన్ తెలుసా అమ్మ? ఇది కాలేదు కాబట్టి. ఏ పిలుపైతే ఇచ్చాడో, దేవుడు ఎందుకైతే పిలిచాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడలేదు కాబట్టి God says I am not done with you. నన్ను 3.5 సంవత్సరాలు వెంబడించి 3 సార్లు అబద్ధం ఆడి విడిచి వెళ్ళిపోవడానికి నిన్ను పిలవలేదు కాదు, నిన్ను మనుషులను పట్టు జాలరునిగా చేయడానికి పిలిచాను. I called you for a purpose. ఎందుకు చాలామంది ఎందుకు ఈరోజు గాడ్ ఈజ్ నాట్ డన్ విత్ అస్ అని ఎందుకు అంటున్నా తెలుసా అమ్మ? ఏ ఉద్దేశముతో అయితే దేవుడు పిలిచాడో ఆ ఉద్దేశము నీ పట్ల నా పట్ల నెరవేర్చే వరకు దేవుడు విడిచిపెట్టాడు. నోరుకొచ్చు నినివేకు పోమంటే ఎడిపోతావు. చాలా మంది సంఘం అంతా అలాగే నినివేకు పోమంటే తర్షీసుకు పరిగెత్తు. గాడ్ విల్ నాట్ లీవ్ యూ దేర్, హీ విల్ బ్రింగ్ బ్యాక్ టు నినివే. యు లైక్ ఇట్ ఆర్ నాట్. అందుకే ఆ పునరుత్థానుభవంలో దేవుడు మాట్లాడుతున్న మాట, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు మై పర్పస్.
అండ్ పీటర్ అని ఊరికినట్లు ఈరోజు అండ్ సో అండ్ సో, ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది. నేను ఊరికిన వెళ్ళలేదు, నీ కొరకు నా కొరకు అనే సినిమాలో రక్తములు చిందించి ఆయన వెలపెట్టి కొన్నాడు. ఎందుకంటే దేర్ ఈజ్ సమ్ పర్పస్ ఫర్ అస్. నీకు తెలియదేమో నీ ఉద్దేశం. పేతురులా నువ్వు నేను అయిపోయాం. అందుకే దేవుడు ఈరోజు వాక్యం ఇస్తున్న సంఘంలో చాలా మందికి తెలియదు. ఎందుకు వస్తున్నావు దేవుని సంఘానికి తెలియదు, దేవుడు ఎందుకు పిలిచావో తెలియదు, ఎందుకు అంగీకరించావో తెలియదు, ఎందుకు వెంబడిస్తున్నావో తెలియదు. ఆ స్థితిలో ఉంటే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. అయిపోయింది అని అనుకుంటే దేవుడు అయిపోలేదు. దిస్ ఈజ్ అ న్యూ బిగినింగ్, దిస్ ఈజ్ అ న్యూ బిగినింగ్. బ్యాప్టిజం తీసుకొని చాలామందికి ఏమవుతుందంటే అయిపోయిందండి, బ్యాప్టిజం తీసేసి అయిపోయింది. ఎవరు చెప్పాడు అయిపోయిందని? బ్యాప్టిజం తీసుకున్నాక ఏమవుతుందో తెలుసా అమ్మ? ది మూమెంట్ యు బ్యాప్టైజ్ ఏం జరుగుతుంది తెలుసా అమ్మ? ఏమవుతుంది చెప్పండి? యేసయ్యను అంగీకరించావు, ఒప్పుకున్నావు, బ్యాప్టిజం తీసుకున్నావు, తర్వాత జరిగేది ఏంది? ఏముంది అయ్యగారు, గుడికి వస్తాం, పోతాం, బల్లో చేస్తాం, పోతాం. బల్లో అంతకుముందు అయ్యగారు రానియాడు, ఇప్పుడు బల్లో చేయనిస్తాడు, అయిపోయింది, అంతేనా? యేసు ప్రభువుని అంగీకరించి బ్యాప్టిజం తీసుకున్న సెకండ్ నుంచి యు ఆర్ ది సిటిజన్ ఆఫ్ ది హెవెన్. నీ ఎటర్నల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా! when you get baptized, your eternal life begins. This is not an ending, this is a beginning. అయిపోలేదు. బ్యాప్టిజం తీసినప్పుడే ప్రారంభమవుతుంది నీ యాత్ర. ప్రభుతో సహా నీ జీవితము అది ప్రారంభమైన దినము. అందుకే ఏడు దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఆ ప్రభువు తీసుకొచ్చినప్పుడు అంటాడు బిజినెస్ తెలిసినప్పుడు అంటున్నాడు చాలాసార్లు పర్పస్. దిస్ అ పర్పస్. God will not leave us until and unless we fulfill his purpose. దేవుడి యొక్క ఉద్దేశం ఏదైందో, ఏ ఉద్దేశం కొరకైతే ప్రభు, అందుకే పేతురు అంటాడు నిన్ను మనుషులను పట్టు జాలరులుగా చేస్తున్నాడు. ఆ జాలరుగా అయ్యే వరకు, అప్పటి వరకు పేతురికి దేవునికి కలిగే ఉద్దేశం అది జరగదు. కాబట్టి పేతురు అయిపోయింది అనుకుని చేపలు పట్టుకుంటా. పేతురును చేపలు పట్టడానికి ప్రభు పిల్లేదు. పేతురును మనుషులను పట్టు జాలరుడుగా ఉండడానికి పేతురును దేవుడు పిలిచాడు. అండ్ పీటర్, అందుకే అంటున్నాడు అండ్ పీటర్ మనుషులు పట్టించారా. ఎందుకంటే దేవుడు మనసును చూచేవాడు. చాలాసార్లు రోజు పిలిచాడంటే ఊరికి కాదు, చాలాసార్లు అనుకుంటాం ఎందుకు పిలిచాడంటే దేవునికి తెలుసు ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవునితో ఉంటావని. యు విల్ నాట్ లీవ్ హిమ్. అబ్రహాముకి 25 సంవత్సరాలు ఎందుకు ఆపాడమ్మా? దేవుడు 75 సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ ఇచ్చేవచ్చు కదా ఇస్సాకుని. అబ్రహాము దేవుని నమ్మడంలో పెద్ద గొప్పతనం ఏం లేదు. మనకేం దిక్కులేదు, దేవుని నమ్మాల్సిందే. నచ్చిన నమ్మాలి, నచ్చకుండా నమ్మాలి, ఎందుకంటే ఆయన దేవుడు కాదు. కానీ దేవుడు అబ్రహాము నమ్మాడు. 25 సంవత్సరాలు లేకపోతే కూడా నన్ను విడిచిపెట్టాడు. God trusted Abraham. హల్లెలూయా! ఈరోజు దేవుడు నిన్ను నమ్మాడు కాబట్టి పిలుచుకున్నాడు. పేతురు నమ్మాడు కాబట్టి, పేతురు చేయగలుగుతాడు కాబట్టి పిలిచాడు. పేతురు నమ్మాడు కాబట్టి, అందుకే పిలిచినప్పుడు అలా వచ్చాడమ్మా. ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అంటాడు. పేతురు ఒక మనస్సు ఎరిగిన వాడు కాబట్టి పేతురు మనస్సు చూసినప్పుడు అంటాడు ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్. సమస్తమును విడిచిపెట్టి, ఆయన యొక్క సమస్తను విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడట. యేసు ప్రభు వెళ్తామా? వెళ్ళగలుగుతామా? ప్రభు ఆదివారం వస్తే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఈ పాట అయిపోతుంది, ఇంకా పాటలు రండి మీద పాటలు అన్నీ అయిపోతాయి. మనం వస్తుంది రైట్, ఓకే, నేను ఎవరిని ఉద్దేశిస్తూనే వర్గట్లే తెలుస్తుంది. He said, just follow me. He said, yes, Lord. He knows the heart of the preacher. Yes, Lord. లూకాసు వార్తలకు 5వ అధ్యాయంలోకి వెళ్తుంటాడు కదా, యేసు ప్రభువు అంట ఆ సముద్రం దగ్గర బోధిస్తున్నప్పుడు పేతురు అంట ఆయన పోటు ఇచ్చాడంట. ఎందుకు? పోటు మీద పడి ప్రభు ప్రసంగం చేశాడంట. ఇస్తారా అమ్మా? ఏ బండి ఇటుదాకా అసలే పెట్రోల్ లేదు, బండి మొన్ననే క్లచ్ బయటది, అవునా కాదా? He gave his living.
దేని మీద బ్రతుకుతున్నాడో ప్రభు అంటాడు, అరే బాబు బతకడం కాదు, దీని మీకు నేను బోధ చేయాలంటాడు. ఈరోజు లివింగ్ ఇచ్చి పెట్టగలుగుతున్నావా? బోట్ ఇవ్వడం మామూలు విషయం కాదమ్మా. ఇస్తారమ్మా మీ ఉద్యోగం వరకైనా పక్కన నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా, ఈ వదిలేని నీ ఉద్యోగం చేసుకుంటా బాగుంది చుట్టరికం నీ నాకు నా ఉద్యోగం నీకు ఇచ్చుడేంది. పేతురు తన బోట్ ఇచ్చాడటమ్మా. ఎందుకు? ప్రభు బోధ చెప్పాడు. పోనీ చేపలు పట్టుకుంటే ఇచ్చిందంటే ఒక లెక్కపత్రం ఉంటుంది, కానీ నేను ప్రసంగం చెప్పాను. ఐ వాంట్ టు ప్రీచ్ ఫ్రమ్ యువర్ బోట్. ఎస్ లార్డ్, ఆల్ యోర్స్. ఇలా అనగలుగుతున్నావా? అందుకే తెలుసు కాబట్టి పేతురు విషయంలో ప్రభుడు, ఐఎమ్ నాట్ డన్ విత్ యూ పీటర్. యూ మైట్ థింక్ దట్ యు ఆర్ డన్, బట్ ఐఎమ్ నాట్ డన్ విత్ యూ. అందుకే అన్నాడు, సమస్తము విడిచిపెట్టి వెళ్ళాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ ఉద్దేశ్యము ఉంది కాబట్టి పేతురు పునరుద్ధానంలో ఉండాలి. ఆ పునరుద్ధారణ యేసును చూస్తే మరలా యేసు ఉన్నాడు కాబట్టి, యేసు పరిచర్య ముందుకెళ్ళాలి కాబట్టి, నా పరిచర్య మనుషులు బట్టి జాగ్రత్తగా పరిచర్య చేయాలి కాబట్టి ఐ హావ్ టు మేక్ ఎ మూవ్ వేర్ ఐ లెఫ్ట్. ఏ గలిలో అయితే ప్రారంభించారో, ఎక్కడైతే విడిచిపెట్టి చేపలు పట్టాలి కూడా అక్కడి నుంచి మరలా నా యొక్క పరిచయను ప్రారంభించాలి. అందుకే అనుభవంలోకి రావాలంటే ఈ అనుభవంలోకి రావాలి. పునరుద్ధానంలో ఉన్న ప్రతి వాడు కూడా ప్రభువు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. నేను నన్ను ఊరికిన పిల్లల దేవుడు, దిస్ అ పర్పస్. తెలియదని మాత్రం అడగండి. ఏమో అండి అని ఏం అడగండి, దేవుడిని అడగండి. దేవా ఎందుకు పిలిచావు? నాకు తెలియదు. 4 సంవత్సరాలు పట్టిందమ్మా. దేవుడు పిలిపిస్తే 2005లో పిలిస్తే 2009 ఏప్రిల్ వరకు కూడా రాలేదు. తంతే వచ్చాడు, ఒక అంతే వచ్చి పడ్డాను మినిస్ట్రీలో. ఐ రిఫ్యూజ్ మెనీ టైమ్స్. గాడ్ నో గాడ్, ఐ కాంట్. నేనేదో కేబుల్ టీవీ పని చేసుకొని బతికట్టు నాకెందుకు? నేను నన్ను ఎవడో చూస్తే చాలా కేబుల్ టీవీ చేసి మినిస్ట్రీ చేస్తాను. చాలామంది పాస్టర్ అన్నాడు, కేబుల్ టీవీ చేస్తావా? చెయ్యేంద్ర బాబు. ఓసారి అయ్యగారు అంటాడు, సైతాన్ పని చేస్తున్నావు నువ్వు తెలుసాను అన్నాడు. వాడు సైతాన్ పని ఏంది కేబుల్ టీవీ అంటే? ఎందుకయ్య గారు ఉరికిపోయి వాక్యం చెప్తామన్నా టీవీలలో అన్నాడు. నాకు దిమ్మ తిరిగిపోయింది. నేను చేసేదాన్ని ఎవరన్నా కూడా నా దేవుడు నన్ను పిలిచినాడు, నిజంగా విడిచిపెట్టి వస్తాను కానీ నా దేవుడు చేస్తే నాకు ఇచ్చాడు, నేను పిలిచాడు రాకముందు నుంచి ఉంది కాబట్టి లెట్ మీ డూ మై వర్క్ అన్నప్పుడు సైతాన్ పని చేస్తున్నాడు. ఆయన డిసైడేషన్ ఉంది. నా డెసిగ్నేషన్ సాటన్ డిసైపుల్ అని చెప్పేసి నా డెసిగ్నేషన్ ఇచ్చేసి పర్లేదు, ఆయన పిలిచినప్పుడు వస్తాయి. ఇప్పుడు రాలే. దేవుని వాక్యం పాలిసినప్పుడు రోజు కొన్నిసార్లు క్యాన్ బి డూ. దేవుని యొక్క ఉద్దేశం కదా, పిలిచాడు దేవుడు సేవకు. కొద్దిమంది కానీ ఆశీర్వాదకరంగా చేయగలుగుతున్నప్పుడు నాకు నా పర్పస్ తెలియదన్న. ఆస్క్ గాడ్ వాట్ ఈస్ ది పర్పస్. దేవా ఎందుకు పిలిచావు? ఉత్త గుడికి పోయి రావడం పిలిచావా అన్నాడు. ఒకవేళ దేవుడు అట్లా అంటే వచ్చి పడ్డాను, పర్లేదు. ఉత్త గుడికి పోయి రమ్మన్నాడు దేవుడు అంటే గుడికి పోయి ఉంది, ఏం బాధ. ఇందుకే పిలిచాను బెట్ట, నువ్వు కుర్చీలో కూర్చోవాలి రావాలి, ఆ కుర్చీ ఖాళీ కూడా నాకు ఇష్టం లేదు అందుకే పిలిచానంటే ఓకే, ఫీల్ దట్ చైర్ అండ్ గో, నో ప్రాబ్లం. అడగండి, దేవుని అడగండి, వాట్ ఇస్ ద పర్పస్. ఎవడు అంటున్నాడు? ఎవ్రీబడి హ్యాస్ పర్పస్. అందుకే అండ్ అంటున్నాడు. ఈరోజు పునరుద్ధానుభవంలోకి నువ్వు వస్తే, యేసయ్య నా కొరకు లేచాడు, నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు నువ్వు అనుకుంటే యూ విల్ బి దేర్. ఆ పేతురులాను కూడా పునరుద్ధానుభవంలో ఉంటావు. యూ విల్ బి రెడీ ఫర్ యువర్ పర్పస్. నీ ఉద్దేశం కొరకు నువ్వు సిద్ధంగా ఉంటావు. దేవుడి వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తూ పిల్లలు. రెండో విషయం పిల్లలు, రెండో అంశంలోకి వస్తాను. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై టైం. సెకండ్ పాయింట్లోకి వస్తాను. ఆయన కాను, నేను భయపడకండి, నేను క్లోజ్ చేస్తాను కదా. సెకండ్ పాయింట్లోకి వస్తాను. పర్పస్ వాస్ టు బి ఏం చేయడానికి? చేపలు పట్టడానికి కదా, మనుషులు పట్టడానికి. పర్పస్, దట్ వాస్ ది పర్పస్. సెకండ్ థింగ్ ఏంటంటే పిల్లలు చేసినప్పుడు యేసు ప్రభు అంటే ఒక సందర్భం నేను గమనిస్తాను, ఆశ కలిగినాను. మత్తయి సువార్త కదా, అక్కడే 2 అంశాలు అక్కడే ఉంటాయి. మత్తయి సువార్త 16 అధ్యాయాలు అంటారు. ఇక్కడ చూసినప్పుడు పేతురుకు ప్రత్యేకత ఉంది. ఒకటి, పేతురు సమస్తను విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి దేవుని యొక్క పర్పస్ అయిపోలే కదా, పర్పస్ ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి దేవుడు రమ్మని పిలిచాడు. అండ్ పీటర్ అన్నాడు. రెండోది, వై పీటర్ ఓన్లీ, ఎందుకంత ప్రత్యేక అన్నాడు. దట్ ఈస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ ది పీటర్. యేసు ప్రభు అంటే ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది. ప్రభు మీరు అక్కడ చదువుకోండి, ఇంటికి పోయినాక చదువుకున్నాక నేను అంత చదివించింది. అక్కడ చూస్తే కనుక 16 నుంచి ఉంటుంది. పిల్లలు చూసినప్పుడు అంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, మనుషులు జనులు నా గురించి ఏమనుకుంటున్నారు. యేసు ప్రభుకు
ఆయనకి ఎందుకు ఆలోచన కొన్నిసార్లు అనిపిస్తుంది, వై డిడ్ గాడ్ ఆస్ దిస్ క్వశ్చన్? నాకు కొన్నిసార్లు చాలా డౌట్ అనిపిస్తుంది. జనులు ఆయన గురించి ఏమనుకుంటే ఈయనకి ఎందుకు? జనులు నా గురించి ఏమనుకుంటున్నారని అడిగాడంట. అయ్యా నేను ప్రవక్త అనుకుంటున్నాడు, ప్రవక్తల్లో కూడా తిరిగి లేచాడు కాబట్టి అద్భుతాలు చేస్తున్నాడు. కొందరైతే యోహాన్ అంటున్నాడు, యోహాన్ తలకాయ తీసేసి కానీ తలకాయ మళ్ళా పెట్టుకుని వచ్చాడు, మళ్ళీ వచ్చాడు, బ్రతికి వచ్చాడు కాబట్టి ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు అని అనుకుంటున్నాను. ఓకే రైట్, ఓకే కదా, పక్క పెడదాం. అసలు మీరేమనుకుంటున్నారండి? వాట్ యూ థింక్ అబౌట్ మీ? మీరు నా గురించి ఏమనుకుంటున్నారంటే 12 మంది ఉన్నారమ్మా, అంతా సైలెంట్గా ఉన్నారు. ఎవరు సపోర్ట్ చేస్తారు, అంతా సైలెంట్గా ఉన్నారు. ఎవరికి అంటే ఏమనుకుంటారో చెప్పాలంటే తెలుసు అంటున్నా, కరెక్ట్ తెలుసా? ఒకటి చెప్తే ఒకటి. కొన్నిసార్లు మన ప్రశ్న అడిగితే అయ్యగారు ప్రశ్న అడిగితే మీరు సైలెంట్గా ఎట్లుంటారు? మన కరెక్టో కాదో ఎందుకు వచ్చిన బాధ మనం ఉంటే ఆయనే చెప్తారు. 2 నిమిషాలు అయితే ఆయన అటు ఇటు అనుకోలేడు, ఆయనే చెప్తారు. ఆయన అక్కడ సైలెంట్గా ఉన్నారు. వీళ్ళు కూడా నేను చెప్తలేదు, ఎవరొకరు చెప్తారు. పేతురు అట్లాంటాడు కాదమ్మా, పేతురు అంటాడు ఓకే మన మనసులో ఉన్నది ముందు కక్కేయాలి కథ ముందు చెప్పి, మే ప్రభు నువ్వు దేవుని కుమారుడు, you are the son of most high God, almighty God, నువ్వు దేవుని కుమారుడవయ్యా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఒకసారి చూద్దామా, కింద వచ్చిన అక్కడ చూద్దాం. అందుకు యేసు సియోను బరి, నాకు ఈ మాట ఎంత ఇష్టం ఉంటుందమ్మా, సియోను బరియోనా. అందుకు యేసు పేతురు పిలిచినప్పుడు డైరెక్ట్గా పేతురు అని వచ్చి కదా అంటాడు కదా, ఏమంటాడు? జాన్ ఆఫ్ జాన్ సీమోను అంటాడు, సియోను బరియోనా. నీ సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి, ఈ సంగతి నీకు బయలుపరిచితే కానీ నరులు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా! ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ రివల్యూషన్ ఫ్రమ్ హెవెన్. ఆయన నువ్వు చేపలు పట్టనే కాదురా బాబు, నువ్వు పరలోక సంబంధం, నీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా పరలోకం నుంచి వస్తుంది. యు హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ ది హెవెన్. హల్లెలూయా! బికాస్ యు బిలాంగ్ టు హెవెన్. పేతుడు నేను ఇక్కడ చేపలు పట్టుకోవాలి. దేవుడు ఏమంటుండు? బాబు నీకు మనుషులు ఇచ్చేది కాదు, నీకు మనుషుల జ్ఞానము కాదు, ఏ మాట అయితే నువ్వు చెప్తున్నావు ఇది నీకు మనుషులు బయలుపరిచింది కాదు. ఇట్ కేమ్ ఫ్రమ్ ది హెవెన్. పరలోకంలో తండ్రి నీకు బయలుపరిస్తే కానీ ఈ మాట నువ్వు అనలేవు. కాబట్టి యు బిలాంగ్ టు హెవెన్. హల్లెలూయా! హెవెన్కు సంబంధించినోడు హెవెన్ పని చేస్తాడా, ఎర్త్ పని చేస్తాడా? మొన్నే చదువుకున్నాం, మొన్నే చెప్పుకున్నాం కదమ్మా. థింగ్స్ అబౌట్ పర సంబంధమైన విషయాల్లో వెతకమని చెప్పుకున్నాం వాక్యం మధ్యలో లేదా? రైట్, ఓకే, పర్లేదు, మర్చిపోతే మళ్ళీ చెప్పుకుందాం ఫ్రెష్గా. వాళ్ళు ఎప్పుడైనా రైట్ దేవుడు. ఇక్కడ పేతురు గురించి మాట్లాడుతున్నప్పుడు పేతురు ఈజ్ కనెక్టెడ్ టు హెవెన్. అందుకే అంటున్నాడు పేతురు డన్ అంటే, నో యు ఆర్ నాట్ డన్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ రెవల్యూషన్స్ ఫ్రమ్ హెవెన్. యూ హ్యావ్ టు రివీల్ దోస్ థింగ్స్. ఆ పరలోక సంబంధమైన విషయాలు దేవుడిచ్చే అద్భుతమైన జ్ఞానము ఈ లోకంలో ప్రకటించడానికి ఐ నీడ్ యూ. ఐఎమ్ నాట్ డన్ విత్ యూ. శాంబా ఒక మాట అన్నాడు సాక్షి, నాకు తెలుస్తుంది ఆత్మీయంగా ఉంటే తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది, అయ్యేది తెలుస్తుంది, కాని తెలుస్తుంది. యూ విల్ నో ఎవ్రీథింగ్ వెన్ యూ ఆర్ కనెక్టెడ్ టు గాడ్. By faith, he was connected to Jesus and he got the revelation. ఇక్కడ సంఘం పిల్ల రోజు
చాలామందికి ఈరోజు ఏం ప్రాబ్లం అంటే పిల్లలు ఎందుకంటే పీటర్ హ్యాండ్ అని ఎందుకు పెట్టాను? ఒకసారి చూద్దాం. గలతీలకు వెళ్దామా? గలతీలకు రాసిన పత్రిక హ్యాండ్ ఎందుకు పెట్టి హ్యాండ్ అని మీ పేరు పెట్టుకోమని ఎందుకు తెలుసా అమ్మా? ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3:26 వచనం చూద్దాం. పేతురు చేసినట్టే మనకు లింక్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. లెట్ us see, are we having a link with heaven or not? ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తునందు మీరందరూ ఏమంటారు? యేసుక్రీస్తు నందు మీరు కొందరు. వచ్చిన అందరమా? కన్ఫర్మా? డౌట్ లేదు కదా? వచ్చిన అందరా? మళ్ళీ నాకు కాదనవద్దు. మీరందరూ అన్నాడు. చర్చిలో ఉన్నవారు అందరి గురించి మాట. మీరందరూ యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన. ఇప్పుడు చెప్పండి, మా దేవుని కుమారులు అయితే నాకు లింక్ ఉందా లేదా హెవెన్కు? హల్లెలూయా. మెల్లగా చెప్పారు అంటే ఇక నమ్మకం లింక్ రాలేదు. హల్లెలూయా. నెట్టాదా వాళ్ళ లింక్ రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. We belong to heaven. We have a revelation from Petrula and so. Tell disciples and Peter that he has a revelation from the heaven. What is our revelation? సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని యొక్క శిలువ స్వర్తమానము ప్రకటించడము. దిస్ ఇస్ ద రెవల్యూషన్. ఓకే, ఐఎమ్ రన్నింగ్ ఆఫ్ టైం. నేను 3 గంటలకు వచ్చేస్తాను. ఆపేస్తాను. 3 గంటలకు వచ్చేస్తాను. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ చూద్దాం పిల్ల ఫాస్ట్ అయ్యి. కెన్ ఐ టేక్ 4 minutes? 40 నిమిషాలు అయిపోయింది. కెన్ ఐ టేక్ 5 minutes? ఓకే, 5 నిమిషాలు 45 లోపల దేవుని వాక్యం 3వ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఉద్దేశ్యము, పేతుర్ని పిలవడానికి ఉద్దేశ్యం ఏంటంటే మనుషులు పట్టే చాలాగా చేయాలి. ఎప్పుడైతే పేతురు ఈ యొక్క అనుభవంలోకి వచ్చాడో, ఆయన ఎప్పుడైతే ఇప్పుడు అనుభవంలోకి వచ్చిన తర్వాత పరిచర్య ప్రారంభించిన ప్రార్థన చేయడం పోదు. యేసుప్రభువు అన్నాడు, యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు అపోస్తల కార్యము. సో డు నాట్ లీవ్ జెరూసలేం అన్లెస్ యూ రిసీవ్ ది హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందరు. ఆ తర్వాత యెరూషలేము, తర్వాత యూదాయ, తర్వాత సమరయ, తర్వాత భూదిగంతులకు రాసారు. ఆ పరిశుద్ధాత్మ వచ్చే వరకు వెళ్ళొద్దారు. దే వర్ వెయిటింగ్ ఫర్ ది హోలీ స్పిరిట్. సెకండ్ చాప్టర్లోకి వస్తేలకి పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినట్టుగా చూస్తాము. పేతురు పెద్దగా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ వచ్చిన వారందరూ భాషల్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న అందరూ అనుకున్నట్టు వీళ్ళంతా బాగా తాగి మాట్లాడుతున్నారు అంటే పేతురు అప్పుడు లేచి నిలబడ్డాడు. ఎందుకు? పర్పస్ ఫుల్ఫిల్ కావాలి. ఇప్పుడు ఏ పర్పస్కి అయితే దేవుడు నన్ను పిలిచాడో ఆ పర్పస్ ఫుల్ఫిల్ కావాలంటే ఐ హ్యావ్ టు స్టాండ్ నౌ. అధ్యాయం చదువు, ఇంటికి వెళ్ళాక చదువుతాము. అందులో డెప్త్లో వెళ్ళడానికి ఒక సమయం లేదు. అందరు చూశాడు తాగి మాట్లాడుతాడు. తాగితే భాషలు మాట్లాడడం ఏంద్రా బాబు? వచ్చిన భాషనే మర్చిపోతాడు తాగితోడు కదా. ఆడు కొత్త భాష మాట్లాడుతాడు, ఎవరికి అర్థం కాదు. కానీ వీళ్ళందరూ వేరే వేరే భాషల్లో మాట్లాడుతున్నారట. దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు పేతురులో పడ్డాడు. వారు ఇప్పుడు పొద్దున 9 గంటలకు వాళ్ళు ఏం తాగుతారా బాబు? వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు వింటున్న భాషలు ఇది కేవలం పరిశుద్ధాత్మ వల్లే సాధ్యము. యోవేలు ప్రకటించిన ప్రకారము ఏ రీతిగా అయితే పరిశుద్ధాత్మ అందరి మీదకి వస్తారో అలాగనే వచ్చినది. మనం ప్రకటించి నిలబడుతుంటాడు. అక్కడ అట్లా అంటాడు, యేసును మీరు సిలువేశారు. ఏ యేసు అయితే మీ కొరకు వచ్చాడో, ఏ యేసు అయితే మీ మధ్యలో అద్భుత కార్యాలు చేశాడో ఆ యేసును మీరు పట్టి దుష్టుల మూలంగా సిలువ వేసి చంపివేసిన ఆ యేసును మీరు చంపేశారంటే మేమేం చేయాలి ఇప్పుడు అని అడుగుతారంట. 2-3 చెప్పలేని వాడు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు, తన పర్పస్ తెలిసినప్పుడు, 1000 మందిలో ఉన్నప్పుడు ఆ 1000 మందిని నిందిస్తుంటాడు. మీరందరూ ఆయన సిలువ వేశారు, ఆ యేసును నేను ప్రకటిస్తున్నప్పుడు ఒక్క వచనం చదువుకుని ముగించుకున్నప్పుడు ఒక్క వచనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యము 2:41 చూద్దాం. ఆ రోజు వారు అడిగాడు, అయ్యా మేము ఏం చేయాలన్నప్పుడు పేతురు ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి 2:41 ఒకసారి చూద్దాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం, ఎందరైతే ఆయన వాక్యమును అంగీకరించారో వారందరూ బాప్తిజం పొందారంట. పొందినప్పుడు ఏమైందమ్మా చూడమ్మా, ఆ దినమందు, ఆ పెంతెకొస్తు దినమందు, ఆ దినమందు, ఆ మొదటి ప్రసంగములో ఆ దినమందు ఇంచుమించు
3,000 మంది చేర్చబడి. హల్లెలూయా! ఎన్ని చేపలు పట్టాడమ్మా? 3,000 చేపలు. మనుషులు పట్టే చేపలు. ఏ పర్పస్కి అయితే దేవుడు పిలిచాడో 3,000 మంది ఒక్క ప్రసంగముతో. ఒక్కో వచనం తీసి ముగించుకుందామా? కెన్ ఐ హ్యావ్ 1 more minute? ఒక్కసారి ఒక వచనం, ఆ వచనం చదువుకుడు 4:4కి వెళ్దాం. అపోస్తలుల కార్యం 4:4కి వెళ్దాం. చూద్దాం పిల్లరా, మన పర్పస్ ఫుల్ఫిల్ అయిందా లేదా చూద్దాం. ఒక్కసారి 4:4. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. హల్లెలూయా! పర్పస్ ఫుల్ఫిల్ అయిందా? అక్కడ 3, ఇక్కడ 5. ఈ 2 ప్రసంగాలకి ఎంతైతే ఆయన చేసిన ప్రసంగాలకు ఎంత సంఘం కట్టబడదో. పేతురు అనే బండ మీద నా సంఘము కడతానన్నాడు ప్రభు. ఆ సంఘం అలా కట్టబడ్డది. అనేక మందిని ఆయన పట్టే మనుషుల పట్టే జాలడుగా మార్చబడ్డాడు. అందుకే అండ్ పీటర్. అలాగున నీవు నేను కూడా దేవుని ఉద్దేశం నెరవేర్చే వారిగా ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం. అవును, అనేక మార్లు మా ఉద్దేశము తెలియకుండానే ఉంటాము నైనా. ఆయన ఈరోజు మా పేరు పెట్టి మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రము నైనా. ఏ ఉద్దేశము నిమిత్తమైతే మీరు పేతును పిలిచారో అది నెరవేర్చే వరకు మీరు విడిచిపెట్టేవారు. యు ఆర్ నాట్ డన్ విత్ us మై లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. ఆయన దేవానికి స్తోత్రము నాయన. ఆయన మేము అయిపోయింది అనుకున్నాం కానీ అయిపోలేదు. ఇంకా నేను చేయవలసింది చాలా అనేకం ఉంది నాయన. అట్టి మనుషులు పట్ల జాలరుగా ప్రతి ఒక్కరిని మీరు మలచమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దీవెనలకు మరించండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.